హాయ్ గైస్, వెల్కమ్ టు బీటెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో మన ప్రైమ్ ఎన్జీ బటన్స్ అనేది ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఎలా యూజ్ చేయాలి, ఎలా కస్టమైజేషన్ అనేది ఉమ్, చేసుకోవాలని. ముందుగా మనం వీటిని చేసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవుదాం. అంటే ప్రతి ఇక్కడ మనం బటన్స్, డ్రాప్ డౌన్స్, రేడియో బటన్స్ అన్నిటితో వర్క్ చేస్తాం కాబట్టి కోడ్ అంతా ఒకటే దగ్గర పెట్టడం కంటే దాన్ని కొంచెం మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వేలో దాన్ని ఐ మీన్ చేద్దాం అనమాట. అంటే విజువలైజేషన్ చేద్దాం అనమాట. దానికోసం నేనేం చేస్తానంటే ప్రతి ఎలిమెంట్కి ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసి దాంతో నేను వర్క్ చేస్తాను అనమాట. అది కాకుండా మనం దానికి నేను రౌటింగ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఈ విధంగా అనేది మనం అన్ని కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ముందుగా నేనేం చేస్తున్నానంటే ఒక కొత్త కాంపోనెంట్ అనేది క్రియేట్ చేస్తున్నా. మీకు కొత్త కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే యూజింగ్ ఎన్జీ కమాండ్ లో జీ ఫర్ జనరేట్, సి ఫర్ కాంపోనెంట్, కాంపోనెంట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి స్లాష్. ఇప్పుడు నేను ప్రజెంట్ బటన్స్ మీద వర్క్ చేస్తున్నా, బటన్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ని కాంపోనెంట్స్ ఒక ఫోల్డర్ ఉంటుంది, దాని లోపల క్రియేట్ చేస్తున్నాను అనమాట. ముందు నేను దీన్ని ఎంటర్ కొడితే మనకి ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం. దీన్ని మనం ఒక రౌటింగ్ దానికి ఈ రెస్పెక్టివ్ కాంపోనెంట్కి మనం రౌటింగ్ యాడ్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి, మనకి ఒక హెచ్టిఎంఎల్ ఫైలు, ఒక టీఎస్ ఫైలు, ఒక స్పెక్ ఫైలు, ఒక సిఎస్ఎస్ ఫైలు, ఇది యాప్ మోడల్స్ కూడా అప్డేట్ చేసింది అనమాట. ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ రౌటింగ్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ అరేని ఓపెన్ చేసి పాత్ అంటే నేను ఫస్ట్ ఇప్పుడంటే బటన్ అంట, పాత్ ఏమో బటన్, ఇక్కడ కాంపోనెంట్ వచ్చి కాదు, ఇదేనా స్పేస్ కామా ఇవ్వాలి. కాంపోనెంట్ వచ్చి నేను ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసాను ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో బటన్స్ అనే ఒకటి క్రియేట్ చేశాను అనమాట. దీన్ని టార్గెట్ చేయాలా, దానికోసం నేను బటన్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను స్లాష్ బటన్ అని కొట్టంగానే మనకి అది రావాలన్నమాట. ఇది హోమ్ పేజ్ స్లాష్ చూడండి స్లాష్ బటన్ వర్క్స్ అనేది. ఇప్పుడు ఏంటంటే నేను ఈ బటన్ వర్క్స్ అంటే మనకి ఈ కాంపోనెంట్ అనేది వర్క్ అవుతుంది. దానికోసం నేను ఏంటంటే ప్రజెంట్ అక్కడికి వచ్చి చేంజ్ చేద్దాం. ఎక్కడంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ క్లోజ్ అనమాట. నేను జస్ట్ ఒక న్యూ కాంపోనెంట్ని క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే ఏం చేయలేదు, జస్ట్ యాంగులర్ వర్క్ చేసాను, ప్రైమ్ ఎన్జీ వర్క్ నేనేం చేయలేదు అనమాట. బటన్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇక్కడ నేను ఏం రాస్తే అక్కడ డిస్ప్లే అవుతుంటుంది అనమాట. రాసుకుంటే లైవ్గా అప్డేట్లు చూసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఈ కాంపోనెంట్లో ఉండేది ఇక్కడ స్లాష్ బటన్ అనే ఎండ్ పాయింట్ మీద ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. నేను ముందుగా ప్రైమ్ ఎన్జీ బటన్ యూజ్ చేసే ముందు నేను వచ్చి ఆ ప్రైమ్ ఎన్జీ మాడ్యూల్ని యాప్ డాట్ మాడ్యూల్లో రిజిస్టర్ చేయాలి. నేను ఆల్రెడీ ఇది చేసేసాను ఇందాక ముందే. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే దీనికోసం అంటే ఇది ఇక్కడ రాసి ఈ మాడ్యూల్స్ అదిని ఇక్కడ ఇంపోర్ట్లో రిజిస్టర్ చేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు మన యాక్చువల్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రైమ్ ఎన్జీ గేమ్ అనేది. ముందుగా వీటిని క్లోజ్ చేస్తున్నా. ఎంపీ ఇది అనేది మనకి యాప్ మాడ్యూల్ నుంచి వస్తుంది, ఐ మీన్ రూట్ కాంపోనెంట్ నుంచి ఇది వస్తుంది. నేను ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నేనేం మెన్షన్ చేస్తాను చూడండి, రాసి బటన్ అనేది ఒకటి వచ్చింది. దీనికి హలో యాంగులర్ అని రాస్తున్నా.
చూడండి ఆ బటన్ ఎంత దరిద్రంగా ఉందో, ఎవరైనా చూస్తే ఏంద్రా బాబు అనుకుంటారు. దీన్ని మనం ఎక్స్ప్లిసిట్లీగా బటన్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి బటన్లో 4 టైప్స్ ఉంటాయి. బటన్ అనేది టైప్ వచ్చి అంటే మనకి ఇక్కడ చూడండి, బటన్, మెను, రీసెట్, ఇవన్నీ చాలా టైప్స్ ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ బటనే. ఇవన్నీ బటన్లో టైప్స్ అనమాట. మెను బటనా, నార్మల్ బటనా, ఇది రీసెట్ చేయడమా, లేదా సబ్మిట్దా, లేకపోతే ఏంది అసలు, ఇది జస్ట్ నార్మల్ బటన్ అని డిఫైన్ చేసి సేవ్ చేస్తాను. చూడండి మనకి ఏం డిఫరెన్స్ లేదు. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి నేను ప్రైమ్ ఇంజీ అనేది యాడ్ చేయబోతున్నా. ప్రైమ్ ఇంజీలో మనకు ఒక డైరెక్టివ్ ఉందన్నమాట. జస్ట్ నేను అది యాడ్ చేస్తే ఈ బటన్ రూపురేఖలే చేంజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ బటన్ ఈ ప్రైమ్ ఇంజీ నుంచి వస్తుంది. ఇప్పుడు కానీ సేవ్ చేశాను అనుకో, చూసారా ప్రైమ్ ఇంజీకి నార్మల్ దానికి ఎంత తేడా ఉందో. జస్ట్ 1 డైరెక్టివ్ ఏ విధంగానే చేంజ్ చేసిందో అదే విధంగా మనకి ప్రైమ్ ఇంజీలో మనకి ఇంకో ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. మనం జస్ట్ అక్కడ రాయాల్సిన అవసరం లేదు. లేబుల్ అని రాసి ఈక్వల్ టు హలో యాంగులర్ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి వర్క్ అవుద్ది అనమాట. హలో యాంగులర్ నేను చూడు, నేను ఇక్కడ లోపల రాలేదు, ఇక్కడ రాసాను. మనకి ఈ విధంగా కాకుండా మనం ఇంకో వేలో కూడా రాయొచ్చు అనమాట బటన్స్ని. అది ఏంటంటే పీ కామా బటన్ వచ్చి ప్రాబ్లం లేదు. హలో సరే, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. దానికి నేను ఏంటంటే ఒక బిఆర్ ట్యాగ్ ఇస్తా. బిఆర్ ట్యాగ్ ఇస్తే అది కిందకి వెళ్తుంది అనమాట. ఇంకో బిఆర్ కూడా ఇద్దాం. మనకి ఏంటంటే జస్ట్ విజువలైజేషన్ కోసం మనకి ఈ 2 వేస్లో అనేది బటన్స్, ప్రైమ్ ఇంజీ బటన్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఈ లేబుల్ అనే ప్రాపర్టీ చేసి ఆ బటన్కి పేరు కూడా మనం రాయొచ్చు అనమాట. ఇంకేమన్నాయంటే ఇవి యాక్చువల్గా వీటికి మనం ఫంక్షన్స్, బటన్ క్లిక్ చేయగానే కొన్ని ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే మనకేం కావట్లేదు అనమాట. దీనికోసం మనం కూడా రాసుకోవచ్చు అనమాట. ఫంక్షన్స్ రాసి ఇది క్లిక్ చేయగానే ఏదైనా అవ్వచ్చు అంటే అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. దాన్ని చేయాలంటే మీరు ఇక్కడ కొంచెం చూపిస్తాను. నేనేంటంటే ఇక్కడ చూసుకోండి, క్లిక్ అనే ఈవెంట్ బైండింగ్ క్లిక్ చేయాలి. ఆన్ క్లిక్ ఏదైనా ఒకటే. ఆన్ క్లిక్ ఏంటంటే ప్రైమరీ నుంచి వస్తుంది. క్లిక్ ఏంటంటే యాంగులర్ అట్రిబ్యూట్. చూడండి వచ్చినాయండి. ఈక్వల్ టు ఇది ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి ఎర్రర్ అనేది పోయింది. హలో అనే ఫంక్షన్ నేను యూజ్ చేశాను. అంటే ఈ బటన్ క్లిక్ చేయగానే హలో ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. కానీ మనకి హలో ఫంక్షన్ అనేది అసలు లేదు. దానివల్ల మనం దీనికి సంబంధించిన టీఎస్ ఫైల్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. నేను ఇక్కడికి వచ్చి అలర్ట్ ఇక్కడ ఇస్తాను. చూడండి ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఇప్పుడు హలో ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు పాపప్ అనేది రావాలా. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను రాసింది దీనికి రాసా. చూసారా హలో అంటే మనం ఈ విధంగా మనం బటన్ క్లిక్ చేయగానే ఈవెంట్లు కూడా వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట యాంగులర్ తోటి. మనం ఈ విధంగా అనేది ఇది క్లిక్ వచ్చి మనకి మనం 2 వేస్లో అసైన్ చేయొచ్చు అనమాట. ఒకటి క్లిక్, ఇంకోటి ఆన్ క్లిక్. క్లిక్ వచ్చి ప్రైమ్ ఇంజీ అట్రిబ్యూట్, ఆన్ క్లిక్ వచ్చి దీని అనమాట. ఏంటంటే ప్రైమ్ ఇంజీ అట్రిబ్యూట్ ఆన్ క్లిక్ అనేది. మనం ఈ 2 ఈవెంట్ బైండింగ్స్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా మనం చాలా వాడుకోవచ్చు. ఏంటంటే బటన్ యాజ్ ఆఫ్ మనం బటన్ చేంజ్ చేయలేదు, కానీ మల్టిపుల్ కలర్స్లోకి మనం చేంజ్ చేయొచ్చు అనమాట. వాటి కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చాం కదా, జస్ట్ క్లాస్ అని ఒకటి అండి. ఇక్కడ పి బటన్ సజెషన్ లేదు, ఇన్ఫో ఇది వచ్చి ఒక కలర్ పేరు అనమాట.
మ్మ్. చూడండి ఆ దానికి దీనికి పెద్ద తేడా అనిపించలేదు కదా. ఇప్పుడు చూడండి నేనేం ఇస్తాను, జస్ట్ నేనేం చేయట్లేదంటే జస్ట్ ఈ క్లాస్ నేమ్స్ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏం చేసి ఇన్ఫో ఇచ్చాను కదా, ఏం ఇస్తానంటే హెల్ప్ అని ఇస్తా. కలర్ చేంజ్ అయిందో అదే విధంగా హెల్ప్ వచ్చి ఆ కలర్ అనమాట. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చి డేంజర్. డేంజర్ అంటే డేంజర్ ఏ కలర్ రెడ్లో ఉంటుంది. ఇంకా మనకి ఈ విధంగా మీరేంటంటే ఈ క్లాస్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా కలర్స్ వచ్చి వార్నింగ్. చూసారు కదా కలర్స్ అనేది ఎంత బాగున్నాయి ప్రైమ్ ఎంజివి. ఇదే విధంగా మనకి ఇంకా ఇదేవే కదా ఇంకా ఉన్నాయండి. అవి ఏంటంటే సక్సెస్. ఈ గ్రీన్ అంటే సక్సెస్. మనకి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి, ఇవే కాదు చాలా ఉన్నాయి అనమాట. మనం ఏంటంటే జస్ట్ ఈ క్లాస్ నేమ్స్ నేనేం చేయట్లేదు, జస్ట్ క్లాస్ నేమ్స్ అని చేంజ్ చేస్తున్నా. మీరు వీటిని చేంజ్ చేసుకుంటే మీ మీ అంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. నేను స్పెల్లింగ్ తప్పు రాసిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే బై డిఫాల్ట్ ఏది ఉంటుందో అది చేస్తున్నారనమాట. నేను స్పెల్లింగ్ ఇక్కడ తప్పు రాసిన అయినా వచ్చింది. ఇప్పుడు చెక్ చేసుకుంటే చూడు కలర్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా మనం ఏదంటే బటన్స్ని మనం మనకి ఇష్టమైన కలర్లోకి తీసుకురావచ్చు అనమాట. ఇంకేందంటే మనకి ఇంకా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి బటన్స్ ఎలా ఉన్నాయంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. మనకి బటన్స్ ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే బటన్సే టెక్స్ట్ లాగా ఉంటాయి అనమాట. ఏదో నార్మల్ బటన్లు అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. కొంచెం స్పేస్ వచ్చి ఇక్కడ మనం ఏంటంటే కలర్ ఇచ్చాం కదా, పీ బటన్ ద కలర్ పేరు. ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ ఇచ్చామన్నమాట. ఇక్కడ చూసారా బటన్స్కి బార్డర్లు గీటర్లు ఏం లేవు, జస్ట్ నొక్కినప్పుడు అనిపిస్తుంది. ఇదేంటంటే పీ బటన్ టెక్స్ట్ అనమాట. అంటే చూడడానికి టెక్స్ట్లా ఉంటాయి కానీ అవి బటన్స్ అనమాట. ఇంకా ఈ విధంగానే మనం బటన్స్ని చేయొచ్చు. మనకి బటన్స్ని రౌండెడ్ కూడా చేయొచ్చు అనమాట. ఏ విధంగా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి నాకు ఇంకే జాగ్రత్తగా మీరు ఇవి అనేది క్లాస్ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకొని మనం చేయాల్సింది కూడా ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ తీసేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ తీసేసి పీ బటన్ రైజ్డ్ అనమాట. మీరే చూస్తారు రైజ్డ్ ఏం చేస్తుందో. RAISED మనకి పెద్ద కనిపించలేదు మీకు రైజ్డ్, కానీ ఇప్పుడు చూడండి ఈ బటన్ స్లాష్ UNDED రౌండెడ్. కావాలి కదా ఒకసారి ఒకటి ఇవ్వాలి కదా. మనకి ఎందుకు ఇది వర్క్ అవ్వట్లేదు, ఏమైందబ్బా ఒకసారి చెక్ చేద్దాం. చూసారు ఏ విధంగా రౌండ్ అయిపోయిందో. ఈ విధంగా అనేది మనం బటన్స్ని రౌండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ మీరు కలర్స్ చేంజ్ చేస్తే మీకు ఈ కలర్స్లో కూడా వస్తాయి. అదేవిధంగా మనకి ఇంకోటి ఉంది అవుట్లైన్ బటన్స్ అని. అవి ఎలా అంటే జస్ట్ ఇది నేను కాపీ చేసుకుంటాను. ఇది కాదు, ఇది ఎలా లేకపోతే అన్నీ ఒక రౌండ్లోకి వచ్చేస్తాయి. దీనికి వచ్చి జస్ట్ పీ బటన్ టెక్స్ట్ బదులు లింక్ అని ఇస్తే ఇది లింక్ లేదు, సారీ, లింక్ అనేది జస్ట్ లింక్ చేయడానికి ఇది వేరేదన్నమాట. అవుట్లైన్ చూసారా ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు బార్డర్ ఉంది, అన్నీ ఉంది, కానీ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు కలర్ వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? ఇటు వచ్చినప్పుడు ఇటు వస్తుంది. దానికి ఇది టెక్స్ట్, ఇది అవుట్లైన్ అనమాట. ఈ విధంగా అనేది మనం ఈ బటన్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బటన్స్ అండి. మీకు కానీ బటన్స్లో ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.